నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం హున్నాజీపేట్ గ్రామ పంచాయతీ ఆవరణలో గురువారం సర్పంచ్ మత్తికుంట అశ్వ అధ్యక్షతన గ్రామ సభ ఉత్సాహంగా సాగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారి శ్రీలత, ఎంపీడీఓ లక్ష్మీరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై గ్రామాభివృద్ధిపై దిశానిర్దేశం చేశారు. జూన్ 2 నుండి ప్రభుత్వం అమలు చేయనున్న 5 లక్షల జీవిత బీమా పథకంపై సర్పంచ్ అవగాహన కల్పించగా కార్యదర్శి గంగాధర్ పంచాయతీ లెక్కలను ప్రజలకు వివరించారు. ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్న అధికారులు అభివృద్ధి పనులపై వారి అభిప్రాయాలను సేకరించారు. ఈ సభలో ఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి, జీపీఓ రాజారాం మరియు వార్డు సభ్యులు క్రియాశీలంగా పాల్గొన్నారు. మన విలేజ్ది మా విలేజ్ బట్టి అయితే ఏం కాదు సార్. మా విలేజ్లో పాయింట్ పెట్టి వేరే విలేజ్లో కొట్టుడు, మరి మా విలేజ్లో ఎట్లా సార్? కల్వర్ట్లకు సంబంధించి ఆల్రెడీ కొన్ని కల్వర్ట్ల కోసం శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా ఈ వచ్చే సంవత్సరానికి సంబంధించి యాక్షన్ ప్లాన్లో చేర్చుకొని దాన్ని కూడా టేకప్ చేద్దాము. ఈ మార్కెట్ యార్డుకి సంబంధించింది తీర్మానం చేసి పంపిస్తే దాన్ని కూడా ఏ రకంగా పరిష్కరించాలో మనం దాన్ని కూడా పరిష్కరిద్దాము. అదేవిధంగా చెప్పిన ఇసుకకు సంబంధించి ఇది కొత్తగా మన ఇసుక వాహనం అనేది కొత్త యాప్ చేయడం జరిగింది. ఏదైనా ఒక కొత్త పని చేసినప్పుడు మనకు దాంట్లో కొన్ని సాధక బాధకాలు వస్తూ ఉంటాయి ఏదైనా. కాబట్టి దీంట్లో కూడా యాప్లో కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ టెక్నికల్ సమస్యలు కూడా ఈ వారం రోజుల లోపల మొత్తం కూడా సార్ట్ అవుట్ అవుతాయి. అయిన తర్వాత మనకు ఇసుకకు కూడా సంబంధించి కూడా ఏం ప్రాబ్లం ఉండదు. తదుపరి ఇంకేమైనా సమస్యలు వస్తే కూడా మనము తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలన్నీ పరిష్కరించుకుందాం. మీ ఇచ్చిన ఈ సహకారానికి చాలా ధన్యవాదాలు. ఎప్పటికి కూడా ఉన్నతిపేట గ్రామస్తులకు రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ అందరికీ. ఇంతటితో ఈ సమావేశం ముగుస్తుందని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ మిషన్ భగీరథ నుంచి ప్రాబ్లం ఉందా, లేకపోతే లోకల్ సోర్సెస్ ఏమన్నా డ్రిల్ చేయాల్సి వస్తుందా చూద్దాము. అది కూడా చూసి వీళ్ళంత తొందరగా మీకు నీటి ఎద్దడి పరిష్కారం కూడా చేస్తాము. ఈ సభ ఇంతటితో ముగిసిందని తెలుస్తున్నాము. థ్యాంక్ యూ అందరికీ. రోడ్డు భద్రత నియమాల గురించి కొంచెం మాట్లాడుకుందాం. ఇక్కడ ఇంతమంది సభకు వచ్చింది కదా, ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం బైక్స్ కానీ కార్స్ కానీ ఉంటాయి. కానీ ఇంతమందికి హెల్మెట్ ఉంది చెప్పండి? లేవు కదా. ఇప్పుడు మానవ శరీరంలోనే అతి ముఖ్యమైన భాగం ఏంటంటే మెదడు. ఇప్పుడు ఒక చేతి పోతే ఇంకొక చెయ్యి వస్తుంది, కాలు పోతే కాలు పెట్టుకోవచ్చు. కానీ మెదడుకి ఒకసారి బ్రెయిన్కి మనకి చిన్న ఎఫెక్ట్ అయినా కింద ఇప్పుడు రోడ్డు మీద కింద పడినా అనుకో ప్రాణాలు కోల్పోయే తక్షణమే ఉన్న ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి. అదేవిధంగా పిల్లలకు మైనర్ అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న అంటే 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న బాయ్స్కి అసలే కూడా వెహికల్స్ ఇవ్వకండి. అదేవిధంగా మీరు ఎప్పుడు రోడ్డు క్రాస్ అంటే ఓవర్టేక్ చేసేటప్పుడు కంపల్సరీ కుడివైపు నుంచి క్రాస్ చేయండి. మళ్ళీ మీ పిల్లలకు అంటే రోడ్డుకు దగ్గర ఉన్న ఇల్లు ఉంటాయి కదా, చిన్న పిల్లలకు అనేది రోడ్డుకు అటు వెళ్ళకుండా చూసే బాధ్యత మీ తల్లిదండ్రుల పైన ఎక్కువ ఉన్నది. కాబట్టి అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా పిల్లలు మత్తు మందులకు కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ అలవాటు అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు మెయిన్ ఏంటంటే ఇన్కమ్ సోర్సు రాకుండా చూడండి. అదేవిధంగా రాత్రిపూట బయట తిరగకుండా చూడవలసిన బాధ్యత కూడా మీపైన ఉన్నది. వాళ్ళకి ఇన్కమ్ ఉంటే ఏంటంటే వేరేగా అంటే ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఇట్లా ఉన్నా కూడా రాత్రి టైంలో అట్లా ఉన్నా కానీ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అంటే చెప్తారు కదా ఇట్లా అలవాటు వేసుకుందాం. ఫస్ట్ ఏమో డ్రింక్స్కి అలవాటు అవుతారు. దానివల్ల అలవాటైన కొద్దీ ఇంకా కిక్కు కావాలనే ఉద్దేశంతో ఈ గంజా వైపు మళ్ళడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళపైన కూడా ఒక కన్నేసి చూడండి. ఈ అవకాశం కల్పించిన ఈ గ్రామ ప్రజలకు అదేవిధంగా ఎంపీడీఓ సార్ గారికి, సర్పంచ్ గారికి నా ధన్యవాదాలు తెలుపుతుంది. ఈరోజు మనం గ్రామ సభ పెట్టుకోవడం జరిగింది. ఈ గ్రామ సభకు వచ్చినటువంటి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఎంపీడీఓ సార్ గారికి మరియు స్పెషల్ ఆఫీసర్ సార్ గారికి, మేడం గారికి, సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఈ వేదిక మీద కూర్చున్న ప్రతి ఒక్కరికి మరియు గ్రామ సభకు వచ్చినటువంటి అన్నలకు, అక్కలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న మీకు ఏం లేదు, ఇప్పుడు మనకున్న సమస్యలు ఏంటంటే ఇంతకుముందు గత సంవత్సరం నుంచి మనకి ఇంతకుముందు ఏం లేకుండే, ఇంద్రమిల్లు కానీ అవన్నీ ఏం లేకుండే. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళకి ఇందిరామిల్లు ఇచ్చారన్న. మీరు ఏం టెన్షన్ పడద్దు. ఇప్పుడు సార్ ఎందుకు వచ్చిందంటే ఇందిరామిల్లని మీకు ఎవరెవరికి లేవు, అది కూడా ఐడెంటిఫై చేసుకుంటారు. ఐడెంటిఫై చేసుకుని ఇప్పుడు సెకండ్ విడతల ఇందిరామిల్లు వస్తుంది. లొలి వేయకుంటుంటే ఇప్పుడు మీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇందిరామిల్ల గురించి మేము రాసుకుంటాము. మీకు పెన్షన్స్ లేవన్నా కానీ పెన్షన్స్ కూడా మేము
రాసుకుంటాము. మీకు ఏది కావాలన్నా మేము చేస్తామని చెప్తున్నాం. మీరేం టెన్షన్ పడద్దు, మీరేం లొల్లి పడద్దమ్మా. మీకు ఏది కావాలన్నా ప్రాబ్లం ఇక్కడనే మేము ఉంటాము. 24 గంటలు మేము అందుబాటులో ఉంటాము. మీరు సభను డిస్టర్బ్ చేయొద్దు. ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము 100% ఎంపీడీఓ సార్ ఉన్నారు. మనకు మార్కెట్లో బాత్రూమ్ సిబ్బంది అవుతుంది సార్ అని చెప్పేసి మేము సార్ దగ్గరికి వెళ్తే మాకు సారు తొందరలోనే మాకు దాన్ని డొనేషన్ చేసి మనకు సారు బాత్రూమ్ శాంక్షన్ చేయడం జరిగింది. ఒక్కసారి ఎంపీడీఓ గారికి మనము గట్టిగా సప్పట్లోని సన్మానించడం తెలుసుకున్నాము. అదేవిధంగా సార్ మాకు వచ్చేసి మార్కెట్ యార్డ్ సార్, మాకు వర్షాకాలం వస్తే మార్కెట్ జరుపుకోవాలంటే కూడా ఇబ్బంది ఉంది సార్. దానికి కూడా మీరు ఒకసారి మీ దృష్టిలో పెట్టుకోండి సార్. మాకు మార్కెట్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. అంతేకాకుండా సార్ మా గ్రామంలో మొన్న చెరువు అయిపోతే ఫ్లడ్ వచ్చింది సార్. మొత్తం అన్ని గ్రామాల కంటే మా ఉనైపేట గ్రామం చాలా నష్టపోయింది సార్. కానీ అందరు ఏమనుకుంటుంటే పేపర్ స్టేట్మెంట్లు అక్కడిక్కడ వాడి గ్రామం పోయింది, లేకపోతే తండాలు పోయినాయని చెప్పి, కానీ ఉనైపేట నష్టమే జరగలేదని చెప్పారు సార్. ఉనైపేటలో నష్టపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు డైలీ మా దగ్గరికి వస్తున్నారు సార్, మాకేమన్నా దాని గురించి ఏమన్నా శాంక్షన్ చేయండి అని చెప్పేసి దాని గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది సార్. అంతేకాకుండా సార్ మాకు వాడి ఇటు సైడ్ తండా సార్ ఇసుక ప్రాబ్లం చాలా ఉంది సార్. ఇప్పుడు నూతనంగా ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఏమైందంటే సార్, మాకు ఆన్లైన్ రూపంలో మాకు ఇసుక విధానం కలెక్టర్ గారు పెట్టడం జరిగింది. కానీ మా సెక్రటరీ గారికి ఆ ఇసుక యాప్ ఓపెన్ కావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు సార్. చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇల్లు కట్టుకున్న వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది సార్. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మా ఇసుక మేమే కొట్టుకొని మేము డీటెయిల్ రూపంలో తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే సార్ మా ఇసుక గురించి వాడికి వెళ్తే వారు కొట్టనియరు సార్. మాది పాపులేషన్ 5,000 పాపులేషన్ ఉన్న జనం సార్. ఇది ఇంత పెద్ద గ్రామం, వాడి కొట్టనియరు సార్. అటు పోతే తండ వాళ్ళు కొట్టనియరు. ఇసుక అనేది మాకు ఫ్లడ్ వచ్చి మొత్తం కొట్టుకపోయింది సార్. ఇసుక లేదు సార్ మా దగ్గర. మళ్ళీ మా దగ్గర ఇసుక పాయింట్ పెట్టడం వల్ల ఈ రైతులు అనేది చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇల్లు కట్టుకునే వాళ్ళు బాగా అబ్జెక్షన్స్ చేస్తున్నారు సార్. మీరు కూడా దాన్ని మేము ఒకసారి మీ దృష్టిలో ఉంచుకొని ఇక్కడికి వచ్చినటువంటి జీపీఓ సార్ కూడా మేము తెలియజేస్తున్నాం సార్. ఒకసారి మీరు కూడా ఆలోచన చేయండి సార్. మా విలేజ్ మొత్తం ఇప్పటికే చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇసుక విధానం మాత్రం బాగా ఇబ్బంది పడుతుంది సార్. దీని గురించి కూడా మీరు ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం సార్. అంతేకాకుండా మీకు ఏమి ఇబ్బందులు ఉన్నామా సార్, మా విలేజ్కి ఏంటంటే సార్ ఇంతకు ముందు ఎట్లా ఉన్నదో తెలియదు సార్. కాకపోతే ఇప్పుడు డ్రైనేజ్ సమస్య చాలా ఉంది సార్. జీపీ ముంగటనే డ్రైనేజ్ లేదు సార్. అంగన్వాడీలో ముంగట డ్రైనేజ్ లేదు సార్. డ్రైనేజ్ సమస్యలు బాగా ఉన్నాయి సార్. సీసీ రోడ్లు జీపీకి వచ్చేటప్పుడు కూడా సీసీ రోడ్లు లేదు సార్. ఇలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇవన్నింటినీ కూడా మీరు సానుకూలంగా స్పందించి మాకు కంపల్సరిగా మాకు ఏదైనా సపోర్ట్ చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్. మీరు ఎవ్వరు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళకు డిస్టర్బ్ చేయకుండా మీరు ఏంటండి అమ్మా, మీకు ఇందిరా మిల్లు కానీ లేకపోతే పెన్షన్స్ కానీ ఇంకే పథకాలు రాకుండా మేము ముంగటుండి మీకు అన్నిటికీ మేము చేస్తామమ్మా, సభను డిస్టర్బ్ చేయొద్దని చెప్పేసి మీకు 2 చేతులెత్తి దండం పెట్టి మరీ తెలియజేస్తున్నామమ్మా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రెడ్డి సార్ మనకు 3 మహిళా బిల్డింగ్లు కూడా శాంక్షన్ చేయడం జరిగిందమ్మా. ఈ సందర్భంగా మేము భూపతి రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామమ్మా. మీకు మహిళా బిల్డింగ్లు కడుతున్నామమ్మా. ఆ మహిళా బిల్డింగ్లు కట్టిన తర్వాత అమ్మా మీరు ప్రతి ఒక్క మహిళ ఆ మహిళా బిల్డింగ్లోనే మీటింగ్ చేయాలమ్మా. మీకు ఏ అవసరం ఉన్నా కానీ మా గ్రామ సర్పంచ్ మా పాలక వర్గం ఉందమ్మా. మీకు ఏది నిధులు వచ్చినా మీకు ఏ బెనిఫిట్స్ వచ్చినా కానీ మొత్తం మీకు తెలియజేసుకోవాలమ్మా. ఎందుకంటే మీ శ్రీనిధిలో నిండుతున్నాయి, మీ ఏమున్నాయి అనేది మీకు తెలాలమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కరు మహిళా లీడర్ ఉన్నారు కదా, వాళ్ళకే తెలుసు అని చెప్పేసి మీరు అనుకోవద్దు. మీకు మహిళా బిల్డింగ్లు వచ్చినాయి, మీ ఇక్కడనే 2 శాంక్షన్ అయినాయమ్మా. మన ఊరికి ఓవరాల్గా 3 శాంక్షన్ అయినాయి. 3 కూడా ఇప్పుడు మనకు ప్రొసీడింగ్లు ఇచ్చారు. రేపు లేకపోతే ఎల్లుండి దాని పనులు కూడా ప్రారంభమవుతాయి. అదేవిధంగా ఇప్పుడు మనకు సార్ చెప్పినట్టు మన స్కూల్ అనేది గవర్నమెంట్ స్కూల్ అనేది చాలా, అందులో పిల్లల్ని చాలా మంది తక్కువ అయిపోతారమ్మా. గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని కంపల్సరీ చదివేయాలని చెప్పేసి మీకు మరీ తెలియజేస్తున్నామమ్మా. మీకు ఏ అవసరం ఉన్నా కానీ పిల్లలకు దూరం అవుతుందన్నా, ఇబ్బంది అవుతుందన్నా, కోతుల బాధ ఉన్నా కానీ ఆటోలు పెట్టడానికి కూడా మా జీపీ నుండి మేము ముందుకు వస్తున్నామమ్మా. పిల్లల కోసం మేము ఏదైనా కానీ మేము సిద్ధంగా ఉంటాం. మీ పిల్లలకి ఇబ్బంది అవుతుంది, మా పిల్లల్ని అక్కడికి పంపిస్తే కోతుల పెడుతున్నది, కుక్కల పెడుతున్నా అన్నా కానీ మేము ఆటోలు పంపిస్తామమ్మా. కావాలంటే పిల్లల్ని ఆటోలు ఎక్కించుకోపోతారు, వాళ్ళే తీసుకెళ్తారు, వాళ్ళే దించిపోతారమ్మా. ఆ డబ్బులు కూడా మీరు భరించిన అవసరం లేదమ్మా. మా జీపీ నుంచి సర్పంచ్ గారి చేతుల నుంచి మేమే ఇస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నామమ్మా. కంపల్సరీ ఇప్పుడు వచ్చే సంవత్సరంలో మీరు 100% మీరు ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.